నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. ఏ దేశానికి చెందిన భక్తులైనా ముందుగా తమ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధిస్తారు. పంచభూతాలతో కూడి ఉన్న ప్రకృతిలోని భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలను ఆరాధిస్తారు. వాటికి తాము పెట్టుకున్న పేర్లతో మంత్రోచ్చారణ చేస్తారు. తాము రూపొందించుకున్న రూపాలతో అలంకరించుకుంటారు. గ్రామ దేవతలుగా ప్రధానంగా స్త్రీ దేవతలుగా అవతరించారు. వారే పోలేరమ్మ, పోసమ్మ, అంకాలమ్మ, మావుళ్ళమ్మ, సుంకులమ్మ, బతుకమ్మ, గంగమ్మ, గంగానమ్మ, ఇలా అనేక మంది గ్రామదేవతలయ్యారు. ఈ గ్రామదేవతలంతా త్రిమూర్తుల సతీమణుల్లో దుర్గాదేవి అంశావతారాలుగా భావిస్తారు. శక్తి రూపాలుగా కొలుచుకుంటారు. అటువంటి విశిష్టమైన గ్రామదేవత జలదేవత బోయకొండ గంగమ్మ. చిత్తూరు జిల్లా దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ జనులందరినీ అభిష్ట వరదాయినిగా స్వయంభువుగా కొండపై వెలిసింది. ఈ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి సమీపంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఈ రాష్ట్రంలోని ప్రసిద్ధ కొండ క్షేత్రాలలో ఒకటి. చిత్తూరు జిల్లాలో ఉన్న గ్రామదేవతల్లో విశిష్టమైన గ్రామదేవతగా పేరొందినది ఈ బోయకొండ గంగమ్మ. ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు ఆలయ ప్రధాన దేవత గంగమ్మను పూజిస్తారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ దేవతను పూజిస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపాపల్ని చేసి ఆడించిన శక్తి జగన్మాత. ఈ సృష్టిలోకే ఆదిశక్తి. ఆ ఆది పరాశక్తి అంశావతారమే జలదేవత అయిన గంగమ్మ. జలానికి అధిష్టాన దేవత ఈ బోయకొండపై వెలసి బోయకొండ గంగమ్మ అయింది. ఆ తల్లి దర్శనం పరమ పావనం, పూర్వజన్మ సుకృతం. జీవశక్తికి ఆధారమై ప్రాణశక్తినిచ్చే జలాధిష్ఠాన దేవత గంగమ్మ. కొండ ఏటవాలు ప్రదేశాన్ని తన ఆవాసంగా చేసుకుని స్వయంభువై వెలిసిన బోయకొండ గంగమ్మ చిత్తూరు జిల్లాలోకే తలమానికమైన మహిమాన్వితగా వెలుగొందుతున్న నీటి అమ్మోరికి భక్తులు కట్టుకున్న పాలవెల్లి బోయకొండ గంగమ్మ ఆలయం. పువ్వుతో పలికి అనుగ్రహాలను కలుగజేసే దేవేరి కోవెల. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామ సరిహద్దుల బోయకొండపై వెలిసిన శ్రీ 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 బోయకొండ గంగమ్మ దేవస్థానం. నందినీ నరణీ సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని, భాగీరథి భోగవతి, జాహ్నవీ త్రిదశేశ్వరి, ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే, స్నానకాలే పటే నిత్యం మహాపాతక నాశనం. ఇలా జలదేవత అయిన గంగమ్మను 12 నామాలను తలుచుకుని ఎవరైతే స్నానమాచరిస్తారో వాళ్ల సమస్త పాపాలు ప్రక్షాళనమైపోతాయని పండితోత్తములు వివరిస్తున్నారు. పృథ్వీతత్వంతో జనించిన శరీరం, అగ్ని స్వభావమైన తేజస్సు, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నిండియున్న వాయువు, ఆకాశాన్ని మించిన హద్దులలో విహరించే మనస్సులున్న ఈ మానవ సమస్త జీవజలానికి అవసరమైనదే జలం, నీరు. ఆ నీటిని ప్రసాదించే జలాధిష్ఠాన దేవత గంగాదేవి. అటువంటి జలదేవతకు మన పూర్వీకులు ఇచ్చిన రూపం గంగమ్మ తల్లి స్వరూపం. శివుని శిరముపైకి దుమికిన ఆకాశగంగా శివ జటాజూటాల నుంచి జాలువారి
ఈ భువిపైకి ప్రవహించింది. సకల జీవకోటి దాహార్తిని తీరుస్తోంది. మరో రూపాన విష్ణుపాదాల నుంచి ఉద్భవించిన జలదేవతగా నీరు సాక్షాత్కరించింది. ఎలా ఉత్పన్నమైతేనేమి, జలం, నీరు సమస్త జీవుల ప్రాణాలకు నారుపోసింది. అటువంటి జలదేవత స్వయంభువుగా వెలిసిన తావు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామం. దిగువపల్లి గ్రామం గంగమ్మకు పుణ్యక్షేత్రమైంది. బోయకొండపై వెలసిన ఆ మాత ఆలయం ఎంతో భవ్యమైన రీతిలో ఉంటుంది. ఆ దేవస్థాన గర్భాలయంలో జలదేవత గంగమ్మ నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆ జలాధిష్టాత్రి గంగాదేవి కొలువుదీరిన గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. ఆ ప్రవేశ ద్వారానికి పైభాగాన సింహవాహిని అయిన దుర్గాదేవి గంగమ్మ మూలాంశ రూపిణిగా దర్శనీయమవుతుంది. శాక్తేయ స్వరూప దేవీరి గంగమ్మ నిలవైన గర్భాలయ ద్వారమే ఇంత వైభవంగా ఉంటే ఆ మూల విరాట్ మరెంత వైభవంగా ఉంటుందోననే ఆసక్తి భక్తులలో నెలకొంటుంది. దూర సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆ తల్లి దర్శనం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. గర్భాలయంలో నిలువెత్తు రూపంతో నల్లని కృష్ణ శిలా విగ్రహంగా తెల్లగా దగదగాయమానంగా మెరిసిపోతున్న వెండి మకరతోరణం కింద ఆ తల్లి కొలువై ఉంది. మకరతోరణం మధ్యలో నాలుక చాచి భీకరంగా కానవస్తున్న రాక్షసుని శిరముంటుంది. ప్రతి దేవాలయంలో మకరతోరణ మధ్యభాగంలో ఈ శిరస్సు కనబడుతుంది. గంగమ్మ శిరస్సుపై 5 తలల నాగేంద్రుడు ఛత్రంలా అమరి ఉన్నాడు. 4 చేతుల చతుర్భుజిగా ఆ తల్లి శంకుచక్రాలను, ఖడ్గం, పుష్పాన్ని ధరించి దర్శనమిస్తోంది. దుష్టులను దండించేది నేనే, శిష్టులను కాపాడేది, అభయమిచ్చేది నేనే అని ఆ తల్లి స్వరూపం వ్యక్తం చేస్తోంది. ఆ తల్లికి పూజారులు రత్న ఖచిత వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన కిరీటాన్ని, రకరకాల బంగారు హారాలను అలంకరింపజేశారు. కనకాంబరాలు, చేమంతులు, గులాబీ పూల గజమాలలతో పరమ శోభస్కరంగా అలంకరించారు. ఈ పుష్ప స్వర్ణ హారాలతో పాటు అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండ ప్రత్యేక అలంకారంగా ధరింపచేశారు. బోయకొండ గంగమ్మ దేవేరి పాదభాగాన శ్రీచక్రమేరు యంత్రాన్ని ఉంచారు. ఆ శ్రీయంత్రానికి నిత్యం కుంకుమార్చన చేస్తూ ఉంటారు. ఇంతటి అలంకారంలో గంగమ్మ అమ్మవారి మూలవిరాట్టు భక్తజన నేత్ర పర్వంగా ఉంటుంది. తీర్థయాత్రికుల తీర్థయాత్రాఫలం నిండుగా అందిందా అన్నంత దివ్యంగా, భవ్యంగా ఆ మూలవిరాట్టు దర్శనం అందరికీ అంది జన్మజన్మల పుణ్యఫలం దక్కుతుంది. త్రిమూర్తులలో పరమేశ్వరుడు ప్రకృతేశ్వరుడు. అందుకే ప్రకృతి శక్తి అయిన జలదేవతను గంగమ్మగా తన శిరస్సుపై అధిష్ఠించుకున్నాడు. శివుని శిరస్సు నుంచి భువిపైకి వచ్చి ప్రజల దాహార్తిని తీర్చే, పంట పొలాల నీటి తడిని ఇచ్చే జలదేవత గంగమ్మ అయ్యింది. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు ఈ సృష్టికి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. అటువంటి సమస్త ప్రాణుల జీవనాధారమైన జలానికి దేవతారూపమైన గంగాదేవికి చక్కటి ఆలయం ఈ బోయకొండ గంగమ్మ దేవస్థానం. కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ జలశక్తి దేవతా ఆలయం 1990 నుంచి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. శతాబ్దాల నాటి స్వయం వ్యక్త గంగమ్మ ఆలయం నేడు ఎంత వైభవంగా అలరారుతోందో కనులారా వీక్షిద్దాం. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు గంగమ్మ దర్శనానికి తీర్థయాత్రికులై తరలివస్తారు. అలా వచ్చే యాత్రికులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురాలు, ధ్వజస్తంభం కంటికి కానవచ్చి అదుగో
మనం చూడబోయే జలదేవత ఆలయమని సంబరపడిపోతారు. కొండవాలన ఉన్న ఆలయం అవ్వడం వలన ఆలయం యావత్తూ కింద నుండే భక్తులకు కనబడి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కొండపైకి మెట్లదారి, రోడ్డుదారి ప్రారంభంలో ఉన్న స్వాగత ద్వారాలు కూడా ఎంతో శిల్పయుక్తంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. దూరం నుంచే కనబడే ఆ బోయకొండ అంతా ఆకుపచ్చని చీర కట్టిన ముత్తైదువులా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కానవస్తుంది. మెట్ల మార్గం ప్రారంభంలో ఉన్న రాజగోపురం 7 కలశాలతో 7 అంతస్తులతో శిల్పయుక్తంగా ఉంటుంది. అందమైన లాన్లవలే తీర్చిదిద్దిన ఉద్యానవనాలు మరో అందమైన రీతిని తలపింపచేస్తాయి. నిమ్మకాయ దండలు, అమ్మవారికి ప్రీతికరమైన గాజుల దండలు, రకరకాల పూలమాలలు, పూజా ద్రవ్యాలు, కొబ్బరికాయలు కొట్టే స్థలం, నిండైన దేవాలయ ఆవరణ అక్కడ వికసితమై విలసిల్లుతోంది. ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్లుండే రాజగోపురం 5 కలశాలతో 5 అంతస్తులతో అనేకమైన శిల్పాలతో అలరారుతోంది. రాజగోపుర ప్రతి అంతస్తుకి 2 ద్వారపాలకులున్నారు. మూలల్లో గోపుర భారాన్ని మోస్తున్నట్లుండే భారవాహులు, గోపురమంతా రకరకాల స్త్రీదేవతా ప్రతిమలుంటాయి. 2వ అంతరువులో గజముల సేవలో తరించిపోతున్న శ్రీమహాలక్ష్మి విగ్రహం చూపులను అబ్బురపరుస్తోంది. ఆ రాజగోపురం దాటి లోపలికి వెళ్లిన భక్తులకు గుండ్రంగా, వర్తులాకారంగా ఉండే ప్రధాన దేవాలయం కానవస్తుంది. బోయకొండ గంగమ్మ ఆలయ నిర్మాణం సాంప్రదాయ దక్షిణ భారత ఆలయ రూపకల్పనకు చక్కటి ఉదాహరణ. బలమైన రాతి నిర్మాణాలతో నిర్మించబడిన ఈ ఆలయం ఆ కాల వైభవం, దైవిక శక్తిని వెదజల్లుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆచారాలు మరియు ప్రార్థనలు నిర్వహించడానికి పెద్ద బహిరంగ ప్రాంగణం కూడా ఉంది. ఆ బహిరంగ ఆవరణలో భారీ విగ్రహాలు కూడా భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఆలయ వాస్తు ప్రకారం ఈశాన్య భాగాన చిన్న కోనేరు, ఆ కోనేరు మధ్యలో ఓ మంటపం, ఆ మంటపంలో గంగమ్మ విగ్రహం అలరారుతున్నాయి. ఆ పక్కనే భక్తులు తమ మొక్కుల ప్రకారం తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణకట్ట ఉంటుంది. గంగాదేవి ప్రకృతి శక్తి రూపిణి. నయగారాలు పోతూ సరసరా ప్రవహిస్తే పంట కాలువలై అన్నం పెట్టే పంట చేలకు నీరవుతుంది. అదే జలశక్తి ఆగ్రహించి ఉరకలెత్తి పోటెత్తితే వరదలై ఉప్పెనలై ఊళ్లకు ఊళ్లను తుడిచిపెట్టి జనుల కంట నీరవుతుంది. అందుకే ప్రకృతి ఆరాధనలో భాగంగా జలదేవతలను శాంతించమని, మనకు శుభాలను ప్రసాదించమని ఆరాధిస్తాం. గంగమ్మను ప్రజల్ని చల్లగా కాచి కాపాడమని కోరుకుంటాం. ఈ బోయకొండ గంగమ్మ కూడా దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పించిందని, అడ్డంకులను అధిగమించటంలో సహాయపడిందని, మనం కోరుకున్న కోరికలను నెరవేర్చిందని విన్నాం. అటువంటి భక్తజన మందారమైన గంగమ్మను తృప్తిపరిచే అర్చనాది కైంకర్యాలను గురించి తెలుసుకుందాం. బోయకొండపై స్వయంభూగా తానంత తానుగా వెలసిన గంగమ్మ తల్లి అలా ఎలా వెలిసిందో ఒక చక్కటి స్థల పురాణగాథ అనేక గాథలుగా ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. దాదాపు 500 ఏళ్ల క్రితం ఈ బోయకొండపై అమ్మవారు వెలిశారని చెబుతారు. బా ఈ కొన్ డ అని పలికే పదాన్ని బైకొండగా రానురాను పలుకుబడి బోయకొండగా ఈ కొండకు పేరుపడింది. బోయకొండ గంగమ్మ తల్లికి సంబంధించి ఓ విలక్షణమైన విశ్వాసం అమలులో ఉంది. అమ్మవారి అర్చావతార మూర్తికి భక్తులు ఓ సంకల్పాన్ని అనుకుని ఓ పుష్పాన్ని అలంకరిస్తారు. ఆ పుష్పం కుడివైపు పడితే భక్తులు తామనుకున్నది నెరవేరుతుంది. ఆ పుష్పం మధ్యలో పడితే తలపెట్టిన పని నిదానంగా అవుతుంది. ఎడమవైపు పడితే
ఆ పనికి ఆటంకం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. గంగమ్మ తల్లి ఆ రూపంలో భక్తులకు పుష్పం రూపంలో అనుగ్రహాన్ని తెలియపరుస్తుందని ఇక్కడి వారి పరమ విశ్వాసం. ప్రతి శుక్రవారం రాహుకాలంలో అభిషేకాలు జరుగుతాయి. సకల సర్పదోషాలు, కుజదోషాలకు నివారణ పూజలు, 1,00,000 కుంకుమార్చనలు ఇక్కడ విరివిగా జరుగుతాయి. భక్తులు ఆయా పూజలు నిర్వర్తించి గంగమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. హిందూ సాంప్రదాయంలో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ పురుషులను పూజించటం అనాదిగా వస్తుంది. ఏదైనా ఒక దేవతను గాని దేవుణ్ణి గాని కొన్ని నిర్దిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్నా మన దేశంలో లెక్కలేనన్ని జాతరలు జరుగుతున్నాయి. వాటిలో గంగమ్మ జాతర చాలా విశిష్టమైనది. జాతర, కొలుపులు, తిరునాళ్లు తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలు. ఇవి గ్రామ దేవతలను పూజించేందుకు, సామాజిక ఐక్యతను పెంపొందించటానికి, సాంప్రదాయాలను కొనసాగించటానికి ఓ సంబరంలా జరుపుకుంటారు. గంగమ్మ ఆలయంలో పూర్వం వామాచారంలో జంతుబలులు చాలా ఎక్కువగా జరిగేవి. నేడు దక్షిణాచారంలో 1,00,000 కుంకుమార్చనలు, హోమాలు, క్రతువులు జరిగే ఆలయంగా కూడా అభివృద్ధి చెందింది. దీంతో ఈ ఆలయం అటు గ్రామీణుల వామాచార పద్ధతిలో కోళ్లు, మేకలు, గొర్రెల బలి సమర్పణలు, జాతర కొలువులతో పాటు దక్షిణాచారపు పురోహితుల మంత్రోచ్చారణలు, అమ్మవారికి గోత్ర నామాలతో అర్చనలు, శీఘ్ర ఫలదాయక పూజలు, చండీ హోమాలు, శతచండీ హోమాలు, 1,00,000 కుంకుమార్చనలు, ఆశీర్వచన పూజలు వంటివి నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒకసారి ఇక్కడ ఆలయ బ్రహ్మోత్సవాల మాదిరిగా జరిగే జాతర ఒక పెద్ద పండుగ. ఇది సాధారణంగా గ్రామదేవత, గ్రామదేవుడిని పూజించడానికి జరుపుకుంటారు. జాతరలో ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి. జాతరలో గ్రామస్తులందరూ కలిసి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అమ్మవారిని ఊరేగించి పొలిమేర వరకు తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తారు. తమ వెంట వండిన బోనాలను, పొంగళ్లను తమ శిరములపై పెట్టుకుని తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. జాతరలో హరికథలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు కొండపైకి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. భక్తులు తమ ముక్కులను తీర్చుకుంటారు. సంతానం లేనివారు సంతానం కోసం, వ్యాధులు నయమవ్వాలని మొక్కుకుంటారు. ఈ జాతరలో భక్తులు తమ భక్తిని, విశ్వాసాన్ని అమ్మవారికి తెలియజేస్తారు మరియు తమ కష్టాలను తొలగించమని వేడుకుంటారు. ప్రకృతి శక్తి కళలే గ్రామదేవతలంతా అని దేవీ భాగవతం చెప్తోంది. ఈ గ్రామదేవతలు చల్లగా కాచి కాపాడటం వల్లనే గ్రామాల్లో అరిష్టాల వంటివి జరగకుండా సుఖ సౌఖ్యాలు వర్ధిల్లుతున్నాయి, సమస్త సౌభాగ్యాలు కలుగుతున్నాయి. అలా దిగువపల్లె గ్రామం చుట్టుపక్కల గ్రామసీమలన్నీ పచ్చగా కళకళలాడటానికి కనికరించిన దేవత బోయకొండ గంగమ్మ. చిత్తూరు జిల్లాలోని గ్రామ దేవతలలో గంగమ్మ తల్లికి ఎంతో ప్రాధాన్యముంది. తమ ఇంట ఏ పబ్బమొచ్చినా, పండగొచ్చినా, శుభకార్యమైనా ముందుగా గంగమ్మను ప్రార్థించి ఆరంభిస్తారు. తమ ఇంటి ఇలవేల్పుగా ఈ అమ్మను ఆరాధించుకుంటారు. ఆ తల్లి కొలువైన నెలవు బోయకొండ గంగమ్మ ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. ఇదే ఆలయంలో చూడదగ్గ, చూసి తరించదగ్గ అంశాలు అనేక ఉన్నాయి. ఇదే ఆలయ బహిరంగ ఆవరణలో దశబాహువుల గంగమ్మ భారీ విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఆ దశబాహు గంగమ్మ విగ్రహానికి నమస్కృతులు చెల్లించుకుంటారు. అదే ఆవరణలో గోసేవ చేసుకునేందుకు చక్కటి గోశాలను కూడా ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు.
ఇదే వరుస క్రమంలో అద్దాల మండపం ఒకటి తీర్థయాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయ అంతరాలయం సమీపంలో మరో మందిరంలో అమ్మవారు బహు అలంకృతమై పూజలందుకుంటూ ఉంటుంది. రజిత కవచంతో తాపడమైన ముఖాకృతి అమ్మవారి అందాన్ని రెట్టింపు చేసినట్లై ఉంటుంది. విశాలమైన కనుదోయి, నాసికాభరణం, ముక్కుకు బేసెరలు, నత్లు వంటి నాసికాభరణాలతో అమ్మవారు పెద్ద ముత్తైదువులా శుభకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ధీర గంభీర దృక్కులతో ఈ భక్తులను కాచి కాపాడే బాధ్యత నాదే అన్నంత నిశ్చయ దృక్కులతో ఉంటుంది. చేమంతులు, గులాబీ చుండులతో, పట్టు చీనీ చీనాంబరాలతో, గాజులనే గజమాలులుగా ధరించి ఆ అమ్మవారు కానవస్తున్నారు. కెంపునే తిలకంలా ధారణ చేసిన అమ్మవారు భక్తుల నివేదనలు స్వీకరించి తన అనుగ్రహ వీక్షణలు ప్రసరిస్తోంది. ఇక్కడ ఉన్న పుష్కరిణి నీరు చాలా శక్తివంతమైనదని, దానిని పొలంలో చల్లటం వల్ల మంచి పంట వస్తుందని స్థానిక ప్రజలు నమ్ముతారు. దేవతను ప్రార్థించిన చాలామంది భక్తులకు పిల్లలు పుట్టారు. గంగమ్మ ఆలయాన్ని 1990లో ఎండోమెంట్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఒక కార్యనిర్వాహక అధికారి ఆలయ పరిపాలనను చూసుకుంటున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. భక్తుల కోసం సౌకర్యాలు కల్పించబడ్డాయి. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ సమయాలు: దర్శనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 88 కిలోమీటర్లు ఉంది. తిరుపతి నుంచి పొంగనూరు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు వాహనాలు దొరుకుతాయి. ఎందరో భక్తులకు ఇలవేల్పు ఇష్టదైవం ఈ బోయకొండ గంగమ్మ. ఆర్తిగా భక్తిగా తలచి పిలిస్తే చాలు మన మొరల్ని ఆలకించే తల్లి గంగమ్మ. అటువంటి బోయకొండ గంగమ్మ ఆలయ దర్శనం పరమ ముక్తిదాయకం. మన శారీరక మానసిక బాధల్ని జగన్మాత వలె తొలగిస్తుంది. జీవోత్పత్తి పోషణ భారాన్ని నెరవేర్చే అమ్మగా, అఖిలాండేశ్వరిగా వ్యక్తమైన ఆ తల్లిని గంగమ్మగా మనం దర్శించుకున్నాం. ఆ జగన్మాత గంగమ్మ మనపై ఎల్లప్పుడూ కరుణాధారల్ని అనంతంగా కురిపిస్తుందని ఆశిద్దాం. ఆ అమ్మ కృప మనపై సదా వర్ధిల్లాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.